సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. బాగున్నారా సార్? బాగుందండి, మీరు? ఫైన్ ఫైన్ సార్. చెప్పండి. సార్ ఈ క్లాస్ ఏదో మళ్ళీ 2 days రెసిడెన్షియల్ క్లాస్ అంటున్నారు. నేను లాస్ట్ టైం 1 day రెసిడెన్షియల్ 1 day మినిమం సైజం క్లాస్ అని కలకత్తాలో పెట్టారు కదా సార్. అవును. దానికి అటెండ్ అయ్యాను. మరి ఇప్పుడు 2 days రెసిడెన్షియల్ అంటున్నారు. అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా, లేదా ఎక్స్ట్రా కంటెంట్ ఏమైనా ఉంటుందా? దానికి దీనికి ఏమైనా తేడా ఉందా ఆ క్లాస్ అంటే? లాస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను సార్. వన్ డే మనం 1 dayలో జస్ట్ కాంటెంట్ చెప్పినాము. ప్లస్ ఆ రోజు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, సరిగా జనాలకు ఎక్కలేదు కూడా. కొంతమందికి ఎక్కింది, ఎక్కిన వాళ్ళు దాని టేస్ట్ తెలిసింది. ఎగ్జాంపుల్ దస్తగిరి, విద్యాసాగర్ వీళ్ళందరికీ ప్రాక్టీస్ చేశారు. ఆ 21 days రిజల్ట్స్ వచ్చినాయి. విద్యాసాగర్ మనం కూడా పెట్టినాం నీకు మొన్న. ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రాక్టికల్ గా ఉంటుంది. అంటే ప్రాక్టికల్ గా సిచ్యువేషన్స్ వచ్చిన జనాలు వచ్చిన వాళ్ళ టాపిక్స్, వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఫేస్ చేస్తున్న స్టేజెస్ తీసుకొని ఒక్కొక్కరి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ సిచ్యువేషన్స్ తీసుకొని దాని మీద పోస్ట్ మార్టం చేస్తాం. అంటే అనాలిసిస్ చేస్తాం. పోస్ట్ మార్టం అంటే ఇన్ డెప్త్ వెళ్తాం సార్. దాంతో ఏంటంటే ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇది ఇంతకుముందు ఏమో థియరిటికల్ గా నేను చెప్పుకుంటూ పోయినా. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే కుకింగ్ మెథడ్స్ కానీ, హెల్త్ గురించి, తర్వాత మైండ్, ఎమోషన్స్, అన్నిటి గురించి ఉంటుంది. యాక్చువల్లీ 2 days కూడా సరిపోదు. బట్ ఇప్పుడు ఫస్ట్ 1 day చేసినాం, ఇప్పుడు 2 days చేసినాం, నెక్స్ట్ 3 days చేస్తాం. యాక్చువల్లీ మీమాంసాయిజం అనేది 21 days ప్రాక్టీస్ చేయాలి డైలీ. ఓకే సార్. డైలీ ప్రాక్టీస్ చేయాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు కన్వర్సేషన్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్తో కన్వర్సేషన్, పిల్లలతో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, కొలీగ్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, ఎదుటి వాళ్ళు నీతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాటి మీద ఒక ఫోకస్ అనేది ఏర్పడుతుంది ఈ 21 daysలో. ఓకే. అప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఎదుటి వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి చెప్పకనే తెలిసిపోతుంది. ఇందులో 41 points ఉంటాయి, 41 topics ఉంటాయి. 41 topics రిలేటెడ్ టు మైండ్. ఈ మైండ్ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఎన్ఎల్పి నుంచి తీసుకున్నాను, కొన్ని న్యూరోసిమాంటిక్స్ నుంచి తీసుకున్నాను, కొన్ని సైకాలజీ నుంచి తీసుకున్నాను, కొన్ని ఫిలాసఫీ నుంచి తీసుకున్నాను, కొన్ని డిఫరెంట్ అంటే నా ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని ఈ 41 topics కరెక్ట్గా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే స్టార్టింగ్ లో టఫే. ఒక 21 days మనం అక్కడ రిసార్ట్లో రెసిడెన్షియల్లో ఉండి అక్కడ ఉంటే ఏమైందంటే వాళ్ళు ప్రాక్టికల్గా అప్లై చేస్తారు, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు. ఇప్పుడు ఆ 21 days అక్కడ ఏం చేస్తారో ఇప్పుడు ఈ 2 daysలో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి 21 days. బట్ ఈ 21 days మనం చెప్పింది ప్రాక్టీస్ చేస్తే 200% వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్ని రకాలుగా. అంటే వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, సోషల్ ప్రాబ్లమ్స్కి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్కి డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది, నో డౌట్. అది పర్సనల్ ఇంటరాక్షన్ కూడా పెడతానంటున్నారు, అది కంపల్సరీ ఉంటుందా సార్? అంటే పర్సనల్ ఇంటరాక్షన్ ఇప్పుడు మనకి ఈ అప్కమింగ్ ప్రోగ్రామ్ 2 days 17th and 18th ఈవినింగ్ మనం 6కి లెక్చర్ అంటే టాపిక్స్ చెప్పడం క్లోజ్ చేస్తాం. 7 నుంచి 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. మంచి నేచర్లో మంచాలో చైర్ చేసుకుని వెన్నెల ఉంటే ఉందో లేదో, ఇప్పుడు 3 వెన్నెలు ఉంటే ఎన్నెలో కూర్చొని అన్ని డిస్కస్ చేస్తాం. అబౌట్ రియల్ ఎస్టేట్, అబౌట్ పర్సనల్ మాస్టరీ, అబౌట్ సైకాలజీ, అబౌట్ ఎమోషన్ కంట్రోల్, అబౌట్ ఫుడ్, హెల్త్. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా డిస్కస్ చేస్తాం. 5 hours టైం అంటే మనకి ఇంకో రోజు రియల్ ఎస్టేట్, ఓ రోజు టాపిక్ అంతా అంటే 2 days పోయి 3 days అవుతుంది, అక్కడ అంత టైం ఉంటుంది. అంటే ఏం లేదు సార్, నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఆల్ ప్రాబ్లమ్స్ అన్కండిషనల్ గా సార్, ఏదైనా తనతో ఓపెన్ గా డిస్కస్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రెండ్ గా. ఏదైనా చేయొచ్చు మీకు, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్, ఎనీథింగ్. ఓకే సార్. కండిషన్స్ అంటే సొల్యూషన్ డెఫినెట్ గా వాళ్ళకే దొరుకుతుంది, నేను చూపిస్తాను వాళ్ళలో. ఓకే సార్. అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ కావాలి సార్. చెప్పండి. మీరు అటెండ్ అయ్యాను చెప్పాను కదా సార్, లాస్ట్ మీమాంసాయిజం 1 day క్లాస్ పెట్టారు కదా కలకత్తాలో. అవును. అటెండ్ అయ్యాను. అవును. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసి పెట్టు. ఆ రోజు నేను మీతో 2 minutes మాట్లాడాను పర్సనల్ గా. మీరు నాకు స్పెషల్ గా ఒక 3 points చెప్పారు.
ఈ 3 పాయింట్స్ అయితే ఫస్ట్ అప్లై చేయి, ఖచ్చితంగా ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది అని చెప్పేసి. 1, ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. 2, ఏ మనిషి గురించి కూడా ఒక ఒపీనియన్కి రావద్దు. 3, ఏ పరిస్థితుల్లో ఎవరి గురించి కూడా నీకు నువ్వు అజ్యూమ్ చేసుకోబాకు, అజంప్షన్ చేసుకోబాకు. ఈ 3 కనుక కరెక్ట్ గా ఫాలో అయితే నీకు బాగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఇంకొక సలహా ఇచ్చారు సార్. అదేమంటే, మనం చేస్తున్నదంతా నటన. ఈ సమాజంలో అన్ని బంధాలు, అన్ని రిలేషన్స్ నటన. మనం ఎవ్రీడే నటిస్తున్నాము అని ఒకటి చెప్పున్నారు. కరెక్ట్. ఈ 3 పాయింట్స్ నేను రెగ్యులర్ గా అప్లై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మెంటల్ గా చాలా రిలీఫ్ ఉంది. అయితే నిన్న మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను సార్. ఫంక్షన్కి వెళ్తే అక్కడంతా నాతో సహా ఆర్టిఫిషియల్ నవ్వులు, ఆర్టిఫిషియల్ పలకరింపులు, ఆర్టిఫిషియల్ కౌగిలింతలు. నటిస్తున్నా. ఒకతను నన్ను పలకరించాడు. హాయ్ సార్, బాగున్నారా? హలో, ఎలా ఉన్నారు అన్నాడు. యాక్చువల్లీ అతను నాకు గుర్తు లేడు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో కలిసామట. ఇప్పుడు అతను నన్ను గుర్తుపట్టి నన్ను పలకరించాడు కాబట్టి నాకు నవ్వు రాకపోయినా నవ్వి ఆర్టిఫిషియల్ గా ఓ మీరు బాగున్నారా ఎవరి అని చెప్పేసి నవ్వి పలకరించాడు. ఇంకో పర్సన్ సేమ్ అట్లా పలకరించాడు. వాళ్ళు ఎందుకు నన్ను 1 year బ్యాక్ తర్వాత కూడా గుర్తు పెట్టుకుని ఎందుకు పలకరించారంటే, నేను ఒక స్థాయి గల అధికారిని, నా ప్రొఫెషన్ తర్వాత మాట్లాడదాం. కరెక్ట్. దీన్ని టచ్ లో పెట్టుకుంటే వీడు గ్రిప్ లో ఉంటాడని చెప్పేసి వాడు గుర్తు పెట్టుకున్నాడు. లేకపోతే నన్ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం వాడికి లేదు అసలు. అవును. ఒక్కరోజు పరిచయానికి సంవత్సరం తర్వాత కూడా గుర్తు పెట్టుకుని పలకరించాడంటే వీడు ఒక చాటున్నాడు కదా, వీడు మన పనికి వస్తాడు కానీ వాడు గుర్తు పెట్టుకున్నాడు. వాడి అవసరం కోసం వాడు గుర్తు పెట్టుకున్నా. నాకు తెలుస్తూనే ఉంది, నా మీద ప్రేమ ఉంది, వాడిని నేను గుర్తు పెట్టుకోలేదు. అంత రిలేషన్ లేదు మా ఇద్దరి మధ్యన. ఓకే. ఈ రెండో ఇష్యూ, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు తాగుతున్నారు. నాకు మందు అలవాటు లేదు. నాకేమో ఆకలేస్తుంది. నేనంటాను వెళ్ళి తినొస్తాను అంటాను. వాళ్ళు ఏమంటారు, అరే ఇన్ని రోజుల తర్వాత కలిసావు కదా, కూర్చో అందరం కలిసి తిందాం అంటారు. నువ్వు ఏదో ఒకటి తిను అంటారు. అక్కడనేమో నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఉడకబెట్టిన పల్లీలు ఏదో పెట్టారు, అది తినమంటారు. ఉడకబెట్టిన పల్లీలు ఎన్ని తింటాం? ఓ 10 తింటాం, 20 తింటాం, ఓ 30 తింటాం. ఇప్పుడు నేను నటిస్తున్నా అక్కడ. నాకేమో ఫోకస్ అంతా ఆకలేస్తుంది, నేను వెళ్ళి తినాలని ఉంది. ఫ్రెండ్స్ అందరేమో నువ్వు కూర్చో అంటారు. వాళ్ళ మధ్యలో కూర్చొని నేను నవ్వుతున్నా, వాళ్ళు వేసే కుళ్ళు జోకులు నవ్వుతున్నా. అవి కుళ్ళు జోకులు నాకు కూడా తెలుస్తూనే ఉంది. నాకు అక్కడ మాట్లాడాలని లేదు, ఫ్రెండ్స్ తో ఉండాలని లేదు. అన్నం తినొచ్చి కూర్చుంటా అంటే నేను, వాళ్ళేమో కొద్దిసేపు ఆగు అందరం కలిసి తిన్నాము, ఫ్రెండ్స్ అందరం కలిసి అని కూర్చోబెడతారు. ఆ ½ an hour లో నేను అక్కడ నవ్విన నవ్వులు, కౌగిలింతలు, షేకండ్లు అన్ని డ్రామానే. నేను కాదు, వాళ్ళందరూ కూడా అట్లే ఉన్నారు. నాకు అర్థమవుతుంది, నేను గమనిస్తున్నా కాబట్టి. మనం చెప్పిన విషయాన్ని మైండ్ లో పెట్టుకొని నిజంగానే మనుషులు ప్రేమ పలకరించుకుంటున్నారా, లేకపోతే ఆర్టిఫిషియల్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారంటే ఫంక్షన్కి వచ్చాం కాబట్టి పలకరించాలి కాబట్టి. నాకు అసలు కరెక్ట్ గా ½ an hour తర్వాత నేను ఉండలేకపోయా సార్. నేను నటిస్తున్నా ఇక్కడ, నేను హార్ట్ఫుల్ గా లేను. నేనే కాదు, వీళ్ళు కూడా హార్ట్ఫుల్ గా లేరు, ఇదంతా ఆర్టిఫిషియల్ గా నడుస్తుంది అనిపించి ½ an hour తర్వాత ఉండలేకపోయా, వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ నటించకుండా బతకటం ఎట్లా? అది మీమాంసైస్ట్ గా రియలిస్టిక్ గా ఉంటే ఎట్లా మరి అసలు? ఇంటికి నటిస్తున్నాం, భార్య ఫోన్ చేసినప్పుడు ఏదో చదువుకుంటూ ఉంటాను, మిసెస్ ఫోన్ చేస్తుంది, నాకేమో చదువుకోవాలని రాసుకోవాలంటుంది, ఆమెకేమో మాట్లాడాలంటుంది. ఒక పక్క భార్యతో మాట్లాడుతూ ఏదో రాస్తా ఉంటాం, నటన. ఆఫీస్కి వెళ్తాం, గౌరవించేంత అధికారి కాదు తెలుసు, కానీ ఆయన ముందు వంగి నమస్కారాలు చెప్పి గౌరవిస్తూ ఉంటాం, నటన. ఇది మీరు చెప్పిన పాయింట్ నేను గమనిస్తే ఈ 15-20 రోజుల్లో నటించకుండా బతకలేమా ఎట్లా అసలు? దీన్ని మీరేమో నటన అని చెప్పేసారు, అది వాస్తవం 100% నాకు తెలుసు. మీ సొసైటీలో ఉన్నదంతా నటనే. యాజ్ ఏ మీమాంసైస్ట్ గా నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? మీమాంసైస్ట్ గా ముందు నేర్చుకోండి. వీటి నుంచి బయటపడేయడమే మీమాంసైజం సార్. ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ చూడండి. ఓకే సార్. మీరు ఫ్రెండ్స్ అకేషన్ చూశారు, బట్ మీరు మీ పై అధికారితో ఎట్లా నమస్తే పెట్టి లోపల వీడు బేకార్ గాడని తెలిసినా సెల్యూట్ చేయాల్సిందే. అవును. లోపల వీనికి సెల్యూట్ చేయాల్సి వస్తుంది కదా. అంటే మీకు అక్కడ మనసులో ఒక అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అంటే మీ అంతరంగం, మీ మనసు లోపల మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, మీ అమ్మ వీడికి నమస్కారం ఎందుకురా నాయన, వీడు గబ్బుగాడు, గలీజ్గాడు, వీడిని కూడా నమస్తే కొట్టాల్సి వస్తుంది. అక్కడ నమస్తే కొట్టకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. రైట్?
తప్పదు కాబట్టి నమస్తే కొడుతున్నా. ఇక్కడ సింపుల్, నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నా. ఈ సంఘర్షణల్లో మీ మనసు పూర్తిగా మీరు బతకట్లేరుగా. బతకట్లేదు సార్, ఇప్పుడు అదే అంటున్నాను. అసలు నటించకుండా బతకలేమేమో అనిపిస్తుంది నాకు. ఇక బతకొచ్చు, ఎట్లా నటించకుండా బతకొచ్చు. ఇప్పుడు మీ అకేషన్ తీసుకుందాం. ఇందాక మీ ఫ్రెండ్స్ పార్టీ, అవి పార్టీలు అవి మొత్తం ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ నవ్వులే. అవును. ఓన్లీ స్టేజ్ మీద డెకరేషన్ కోసం డబ్బులు ఉన్నాడు అవి మామూలు రియల్ పూలు పెడతాడు, కానీ మిగతా మొత్తం ప్లాస్టిక్. పలకరింపులు ప్లాస్టిక్, హగ్గులు ప్లాస్టిక్, అన్ని ప్లాస్టిక్. రియల్ కావు. ఎందుకంటే ఆ పార్టీలు అంత హంగామా చేసుకోవాల్సిన పని లేదు. నాకు ఇంత ఉంది అని చూపించుకున్నట్టు పార్టీలు చేస్తాడు. 100% కరెక్ట్. అంతే. ఆన్నే మీకు ప్లాస్టిక్ అయిపోయింది కదా, రియాలిటీ పోయింది. ఆనే రియాలిటీ పోయింది. ఇప్పుడు రియాలిటీ లేని దానికి మీరు వెళ్ళి రియల్గా ఎట్లుంటారు? మురికికాలో దిగినాక గబ్బు వాసన రాకుండా ఉండదు కదా. అంటే నాకైతే ఒకటి అనిపించింది సార్. అంటే ఇప్పుడు ఒక నిమిషం, మీరు మీ ఫ్యామిలీతో మీ వైఫ్ తో నటించకుండా ఉంటే ఏమైతుంది ఒకసారి గెస్ చేయండి. నిజంగా 100% రియల్ లైఫ్ మీరు ఏమనుకుంటున్నారో ఓపెన్ గా జీవిస్తే మీ వైఫ్ తో ఎట్లుంటది? వదిలేను సార్ ఎందుకు. మీరు మీ ఆవిడ జస్ట్ షేక్ ఆఫ్ డిస్కషన్, డోంట్ టేక్ మీ రాంగ్, షేక్ ఆఫ్ డిస్కషన్. మీరు మీ ఆవిడ మార్కెట్కి వెళ్ళారు కూరగాయలు లేడానికి. ఒక అందమైన ఆంటీ కనిపించింది. ఓకే. మీ లోపల ఏం లేకపోయినా ఎంత అందంగా ఉంది అనే ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. నా లోపల ఈ ఫీలింగ్ వచ్చిందని మీ ఆవిడకి చెప్పండి. మా ఆవిడ సేమ్ ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా. ఒకసారి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మిర్యాలగూడలో రైతు బజార్కి వెళ్ళాం. రైతు బజార్కి వెళ్తే ఒక ఆమె చాలా అందంగా ఉంది. ఇప్పుడు కాదు, 27 ఏళ్ళ కింద, 26 ఏళ్ళ కింద. ఆమె ఇట్లా సెకండ్ ఇట్లా చూసిన తల తిప్పాల్సి వచ్చింది కాసేపు. ఆటోమేటిక్గా మగవాళ్ళు అందరూ తిప్పుతారు, నేను కాదు. బాడీలో కూడా చేంజ్ వస్తుంది, హార్మోన్స్ మారుతాయి. మా ఆమె అది అబ్జర్వ్ చేసి ఆమె నాకంటే అందంగా ఉందా అన్నది. ఊకవే తల్లి, ఆమెతో నువ్వు పోలిస్తావు, ఆమెంత అందంగా నువ్వేనాడు ఉండాలి అన్నాను. ఆ మాటకి 5 సంవత్సరాలు కొట్లాడింది. ఏమన్నా టాపిక్ వస్తే ఫోన్ ఎంగేజ్ వస్తుంది కదా, ఆమెతో మాట్లాడుతున్నావు కదా, ఆమె ఏడుంటుంది అని అడుగుతుంది. అసలు ఆమె ఎవరో తెలియదు నాకు, ఆకాశవాణి. అంటే ఇంకా నటించక తప్పదు. నేను అప్పుడు అసలు నీ అంత అందంగా ఎవరు ఉండరు ప్రపంచంలో అన్నానుకో, ఈ గొడవలు ఎక్కడి. అయితే నిన్న ఇప్పుడు సొసైటీలో బతకాలి అంటే నటించాలి. ఈ నటన అనేది ఎప్పుడు నువ్వు ఎవరు నటించినా, కొలీగ్తో అసలు మొత్తం లైఫ్ మొత్తం తీసుకుంటే, మీ దైనందిన జీవితం డైలీ రొటీన్ తీసుకుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు పడుకున్న వరకు నటించకుండా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ మనస్సాక్షి తృప్తిగా హ్యాపీగా ఉంటుంది. దట్ ఈజ్ రియల్ లైఫ్, దట్ ఈజ్ లైఫ్ టేస్ట్. జీవించడం అంటే అది. కానీ మానవాళి మొత్తం ఏమైపోయిందంటే నటనలో మునిగి తేలుతూ, నటనలో ఆస్కార్ మనందరికి ఆస్కార్ రావాలని ఒక వీడియో చేసిన దీని మీద. ఆస్కార్ ఇవ్వాలి మనకి. ఆస్కార్ వాళ్ళకి ఓన్లీ సినిమాలకు కాదు, అందరూ నటులమే. అయితే ఈ నటనను వదిలేసి ఎప్పుడైతే రియాలిటీ, REALITY రియల్ లైఫ్ లో జీవించడం మొదలు పెడతావో అప్పుడు మీ జీవితం చాలా తృప్తిగా, చాలా హ్యాపీగా, 4 జన్మలు ఎత్తినంత అందంగా, అంత బాగుంటది. కానీ ఇక్కడ ఎట్లయిపోయిందంటే ప్రతిదీ సంఘర్షణనే. నటించినన్ని రోజులు ఏ చిన్నదానికి నటించినా, పెద్దదానికి నటించినా, అబద్ధం చెప్పినా, ఏం చెప్పినా ఖచ్చితంగా మన అంతరాత్మ మనల్ని పొడుస్తూనే ఉంటది. నువ్వు తప్పు మాట్లాడుతున్నావురా, నువ్వు తప్పు తింటున్నావురా, నువ్వు తప్పు తాగుతున్నావురా, నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్పి పొడుస్తూనే ఉంటుంది జీవితం మొత్తం. ఎప్పుడైతే నటనకు దూరం అయినవో అప్పుడు ఖచ్చితంగా నీకు సంతృప్తి ఉంటుంది, జీవితం అనుభవించడానికి వస్తుంది. కానీ నటించడం ఎప్పుడైతే మానేస్తావో సొసైటీలో, ఇంట్లో నీకు శత్రువులు పెరగడం స్టార్ట్ అవుతారు. అరే నేను నిజం చెప్తున్నా, నేను నిజం మాట్లాడుతున్నా, నేను నిజంగా బతుకుతున్నా అని చెప్తే ఎవరైతే నటనలో ఆరితేరు ఉంటారో వాళ్ళందరూ దూరం అవుతారు. అయినా పర్వాలేదు, ఒక్కసారి ఆ టేస్ట్ దొరికితే వదిలిపెట్టాను. అసలు లైఫ్ అంటే జీవించడం అంటే అది. నేను ఇంతవరకు నా జీవితంలో నేను చూసింది అట్లా మా గురువు గారు విజయభాస్కర్ రెడ్డి. ఇప్పుడు మీ సిచ్యువేషన్లో ఉంది, తాగుడు తినుడు ముఖం మీద చెప్పేస్తాడు.
ఎస్ ఎస్. ఇప్పుడు నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను సార్. నిన్న అక్కడ హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కదా, ఇక సింగిల్ కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నా. ఏంది నేను నటిస్తున్నా, దీనికి ఎట్లా, ఏం చేయాల్సింది, ఆ పర్సనల్ అనాలిసిస్ ఒకటి ఉంటుంది, ఆత్మ పరిశీలన. నాకేమనిపించిందంటే నటన నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. వాళ్ళకి మీరు ఏమనుకుంటున్నారో మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో ఓపెన్ గా చెప్పాలి. సపోజ్ మీ ఆవిడతో మాట్లాడుతున్నారు, ఆమెకి చెప్పండి ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా, నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను ఇదే చేస్తా, నేను ఇట్లే చేస్తా. అప్పుడైతేనే వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోకపోయినా తర్వాత అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఆ రోజు అనిపించింది అదే సార్. హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆలోచించినప్పుడు నాకు ఇప్పుడు అతను నన్ను చూసి నవ్వి పలకరించాడు. నేను ఓపెన్ చెప్పాల్సింది కదా, బ్రదర్ ఐఎమ్ సారీ టు సే దిస్, నేనైతే మిమ్మల్ని గుర్తుపట్టలేదు బ్రదర్, మనం ఇప్పుడు కలిసి ఓపెన్ చెప్తే అయిపో కదా, ఎందుకు అభిషేకండి ఇవ్వాలి? అరే రేపు ఇప్పుడు మీరు ఆఫీసర్ కాబట్టి మీకు రేపు ఆయనకి ఏదైనా అవసరం రావచ్చు, లేకపోతే మీ సరౌండింగ్స్ లో మీరు ఆఫీసర్ అని తెలిసి ఒక ఆఫీసర్ ను కూడా ఇట్లా పలకరిస్తున్నట్టే ఈయన పరిచయాలు ఉన్నాయని చెప్పి జనాలు అనుకోవాలని బతకొచ్చు. రేపు ఎవడైనా లంగ పని చేసి దానికి రావచ్చు. నీడ్ బేస్డ్ అంతా నీడే ఉంటది. వాళ్ళ నీడు నేను ఓపెన్ గా చెప్పాల్సింది కదా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో హానెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. దేర్ ఈజ్ నో హానెస్ట్ పర్సన్. హానెస్ట్ పర్సన్ అని మనం లేబుల్ వేసినా ఆ టైం వచ్చినప్పుడు వాడు ప్లేట్ పే రాయిస్తాడు. ఎందుకు? వాడి లాభం వాడు చూసుకుంటాడు. హానెస్ట్ పర్సన్ కోసం వెతకకుండా మీరు హానెస్ట్ గా ఉంటే చాలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే ఓకే సార్, ఓకే సార్. అయితే నాకు అది నిన్న అనిపించిన మాట చెప్తున్నాను సార్. అదే కనుక నేను మీమాంస ఇష్టం అయితే, మీమాంస కనుక అడాప్ట్ చేసుకున్నట్టయితే అతనికి ఓపెన్ గా చెప్పేవాడిని కదా, బ్రదర్ మిమ్మల్ని గుర్తుపెట్టలేదు, జెన్యున్ గా చెప్పేవాడిని కదా, మా ఫ్రెండ్స్కి చెప్పేవాడిని కదా, ఒరే నేను ఎట్లాగో తాగట్లేదు, నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళొస్తానని ఓపెన్ గా చెప్పాల్సింది కదా. ఇవి నటించాల్సిన అవసరం ఉండదు కదా. ఇదేనా మీమాంస ఇష్టిగాను నార్మల్ పర్సన్ కి తేడా? ఇదేనా శివ సార్ చెప్పింది ఇదేనా అని అనిపించింది నాకు. మీమాంస ఇష్టం ఓపెన్ గా చెప్పేవాడు, బ్రదర్ నా ఫీలింగ్ ఇది, నా సిచ్యువేషన్ ఇది, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు, సారీ. మీమాంస ఏదైనా ట్రైనింగ్ వస్తే నటనలో నుంచి బయటపడతారు ప్రతి ఒక్కరు. నటనలో నుంచి ఎప్పుడైతే బయటపడతారో, ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే ఒక సాటిస్ఫాక్షన్స్ బతుకుతారు. ఆ సాటిస్ఫాక్షన్ వల్ల వాళ్ళకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరగడం వల్ల వాళ్ళకి ఫైనాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి, రిలేషన్షిప్స్ బాండ్స్ గట్టిగా అవుతాయి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ నటన అనేది ఉండదు. మీమాంస 21 days ప్రాక్టీస్ చేసిన తర్వాత మీమాంస నటించడు. ఎవరైనా నటిస్తున్నా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాడు తప్ప ఊకోడు, నటించడు. ఇంకా షూర్ షూర్ సార్, షూర్. మాక్సిమం ట్రై చేస్తాను సార్. 21 days కూడా అటెండ్ అయ్యడానికి ట్రై చేస్తాను. ఇది పర్సనల్ ఇంట్రాక్షన్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది కదా సార్ మనకి? కంపల్సరీ ఉంటుంది. 2 days దాంట్లో ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా అడగచ్చు. ఇది అదే కండిషన్స్ ఏం లేవు. ఏదున్నా సరే డిస్కస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ డే. నమస్తే.